వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే నరేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ముంపు బాధితులకు వారం రోజుల పాటు సరిపోను నిత్యావసర వస్తువులను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ 3 కేటీఆర్ ఆశీస్సులతో ముంపు ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటున్న ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సరిపోయే విధంగా కూడా మొత్తానికైతే పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే గారు మొత్తం బీఆర్ నగర్ లో కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ పంపిణీ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ ఇక్కడ నన్నపనేని నరేందర్ కూడా వాళ్ళ కాలనీ వాసులతో కూడా మొత్తం నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేసే నేపథ్యం అయితే ఇక్కడ కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం మన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇట్లా ముంపు ప్రాంతాలకు మీరు నియోజకవర్గంలో ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మొన్న ఒక రోజంతా కూడా ఇక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 2 గంటలకు వస్తే మళ్ళీ నెక్స్ట్ డే నైట్ 11 వరకు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా రక్షణ షెల్టర్స్ కల్పించి కావాల్సిన భోజన వసతులు అందరూ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి రేషన్ అంతా కూడా మొత్తము తడితో మొత్తం డిస్టర్బ్ కావడం వల్ల వాళ్ళందరూ కూడా ఒక వారానికి సరిపడా రేషన్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఏది ఏమైనా కూడా నా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక 5,000 కుటుంబాలకు ఈ రోజు స్టార్ట్ చేసిన. ముందుగా గాంధీనగర్, తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ నగర్, ఇప్పుడు బీఆర్ నగర్, నెక్స్ట్ ఇక్కడ ఇంకా 5-6 కాలనీలు ఉన్నాయి. ఇక 5-6 కాలనీలకు కూడా ఇచ్చి డీకే నగర్ కూడా వెళ్తాం. అన్ని ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న నిరుపేద ప్రజలందరూ కూడా ముంపుకు గురైన వాళ్ళను కూడా కాపాడుకునే బాధ్యత మాపై ఉన్నది. వీరికి ఈ విధంగానే కాదు, ప్రభుత్వ పరంగా కూడా సహాయ సహకారాలను అందిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఎక్కడ కించిత్ కూడా వాళ్ళకి ఇబ్బంది జరగద్దని చెప్పిళ్ళు. అందుకే ఆ రోజు మేము బోట్లలో స్వయంగా వచ్చి ఇక్కడ వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. రోజు కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలను కూడా చేయడం జరిగింది. కొంతమంది హైట్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాలేదు బయటికి, వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ ఆవేదనను కూడా చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనా ఇది ముంపు ప్రాంతాలలో వీళ్ళు కట్టుకోవడం, డౌన్లో కట్టుకోవడం వల్ల ఈ యొక్క ఇక్కంటులు కూడా రావడం జరుగుతుంది. ఒక వారం రోజుల క్రితం వరదలు రాకముందుకే ముఖ్యమంత్రి గారు 156 కోట్లు ఈ యొక్క ప్రాంతానికి బొందివాగు నుంచి 12 మోరీల నుండి మీకు ములుగు రోడ్డు వరకు వెళ్ళే విధంగా స్టామ్ వాటర్ డ్రైన్ రిటర్నింగ్ వాల్స్ కోసం జీవో కూడా అది విడుదల చేయడం జరిగింది. ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఎప్పుడో చేసినటువంటి అన్యాయానికి, ఎప్పుడో చేసినటువంటి ఏదైతే నాలాల ఆక్రమణకు ఈరోజు దాన్ని మేము సవరణ చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందు పోవడం జరుగుతున్నది. గత ప్రభుత్వాలు చేసిన పాపమే ఇప్పుడు కట్టుకోలేక చేస్తున్నాం. భారీ వర్షాల రోజు కూడా మీరు హామీ ఇచ్చారు, నేను ఉన్నా మీకు అధైర్యపడకండి, కాలనీ వాసులకు ముంపు ప్రాంతాలకు నేను స్వయంగా మీ దగ్గరికి వస్తా అని చెప్పి మీరు ఒక హామీ ఇచ్చింది. సార్ మీరు నెరవేర్స్తారనే? డెఫినెట్లీ ఈ రోజు నెరవేర్చినట్టు కాదా? ఈరోజు స్వయంగా నేనే కాదు వచ్చింది. ఇప్పటివరకు ఏ లీడర్ వాళ్ళు ఎక్కడో 2 పాకెట్ ఇచ్చి ఫోటోలు తిరిగిళ్ళు, కానీ 5,000 కుటుంబాలను మేము గుర్తించినాం. 5,000 కుటుంబాలకు మేమే ఇచ్చుకుంటున్నాం. ఇది కాదు, ప్రభుత్వ పరంగా కూడా వచ్చేది ఇస్తాం. శాశ్వతంగా ఇక్కడ డ్రైన్ కూడా 156 కోట్లతోటి ఇది కంప్లీట్ చేయబోతున్నాం. రాష్ట్ర గవర్నర్ తమిళిసై కూడా ఇప్పుడు నయీం నగర్ కూడా ఇప్పుడు తిరిగే ముంపు ప్రాంతంలో తిరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కానీ మీకు ఏమైనా ఇంటిమేషన్ ఉందా? మీకు ఏమన్నా ఆహ్వానం ఉందా? మాకైతే ఇప్పటివరకు ఏమి ఆహ్వానం లేదు. ఎవరు తిరిగినా ఏం చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష. ఎవరు కూడా మొక్కుబడిగా వచ్చేటోళ్ళే తప్ప, ఒక రాజకీయ లబ్ధి కోసం వచ్చేది తప్ప ఎవరు కూడా ఇక్కడ ప్రజలకు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు వచ్చిపోతారు కదా, ఏమన్నా చేస్తారా? చూద్దాం చేయించులు. మరి ఏమన్నా ఉంటే ఏమన్నా సాయం చేయించులు, మేము కూడా సంతోషపడతాం. అట్లా చేసేవాడు ఏముండదు. ఇంకా వచ్చేటి ఏముంటే మాకు లెక్కెంబడి వచ్చేటి కూడా అన్ని ఆపేటువంటి వీళ్ళు ఏం చేస్తారండి మాకు తెలియదు. వీళ్ళ గుణాలు, వీళ్ళ బుద్ధి ఎంత కురుసుగా ఉంటుంది అన్నది కూడా తెలుసు మాకు. చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు ఈ ప్రజలకు ఇప్పుడు రానున్న 2024 కూడా ప్రజలు మీ వెంట ఉన్నారని చెప్పి కూడా సర్వేలో కూడా తేలుతా ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ముంపు ప్రాంతాలకు మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు సార్ ఈ సందర్భంగా? నేను ఇవాళ కొత్తగా ఇచ్చే హామీ ఏం లేదు. ఇది ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ మీకు శివనగర్ చూడండి 43 కోట్లతోటి పని నడుస్తుంది. అదేవిధంగా మీకు అబ్బనకుంట చెరువు నుంచి మీకు గాంధీనగర్, ఎల్బీ నగర్, కాశీబుగ్గ ఈ ప్రాంతాల నుంచి ఆటో నగర్ నుంచి కొత్త కోట చెరువుకు పోతుంది. ఇదే విధంగా ఇక్కడ నుంచి నీకు ఏదైతే మీకు ఉరుసు చెరువు నుండి మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆ నుంచే భద్రకాయల బండ్, ఆ నుంచి 12 మోరీలు, ఆ నుంచి ములుగు రోడ్డు, ముచ్చర్ల నగరం వెళ్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే వాటర్ మొదలవుతుందో అక్కడ నుంచి మన నియోజకవర్గం దాటేసి ముచ్చర్ల నాగారంలో కలుస్తాయి. అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి అన్నాడు. దీనికోసము మనం ఏంటంటే రిటర్నింగ్ వాల్స్ ఏదైతే సీసీ తోటి రిటర్నింగ్ వాల్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టి ఆ పడ్డ నీరు ఏదైతే ఉంటుందో దాంట్లో పడి వెళ్ళిపోతుంది. కాబట్టి పక్కకున్న కాలనీలకు ఎక్కడ కూడా వాటర్ రాదు. ఏమన్నా ఇస్తే కూడా వర్షం నీళ్ళు వస్తే అది వాళ్ళ న్యాచురల్ డ్రైన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పక్కా ప్రణాళికతో ఉన్నాం. దాన్ని పెద్ద ఎత్తున కూడా ఒక సీడీ ప్రిపేర్ చేసి
ప్రజలందరూ కూడా ఈ ముంపు ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఏం చేసిండు ఎమ్మెల్యే, ప్రభుత్వం ఏం చేసింది అది కూడా చెప్తాం. దగ్గర 156 ప్లస్ 43 ప్లస్ 77 ఇవన్నీ కలిపితే మీకు 280 కోట్ల వరకు నిధులు దీనికోసమే తెచ్చినాం. మరి ఇదంతా ఎవరు చేసిళ్ళు? మీరు శివనగర్ చూడండి, 187 ఇండ్లు కొట్టుడు పోతే తప్ప సరికాదు. దాన్ని ఏం చేసినాం, ఇట్లా మనం నిలబడ్డ రోడ్డు ఎట్లుందో రోడ్డు తీసేసినాం, కింద డ్రైన్ పెట్టి మళ్ళీ రోడ్డు వేసినాం. దాంతో దాని సైజు పెరిగింది, ఒక ఇల్లు కూడా డిస్టర్బ్ కాలేదు. శివనగర్లకు నీళ్ళు కూడా రావు ఇప్పుడు కట్టబోయే డ్రైన్. కాబట్టి ఈ పద్ధతిని అంతటా అమలు చేస్తున్నాం, ఇక్కడ కూడా అదే పద్ధతిని అమలు చేస్తాం. ఇది ఇవాళ వచ్చింది కాదండి ఈ సమస్య, ఇది ఎప్పుడో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సమస్యను మేము సరి చేసేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. మొన్న మీరు చూసిళ్ళు 2017, 2020లో మేము మొత్తం పరిశీలన చేసి ఈ డ్రైన్స్ కట్టినడం వల్లనే ఆ రోజు 10 సెంటీమీటర్లు వస్తేనే మొత్తం మునిగింది. ఈరోజు 29 సెంటీమీటర్లు వస్తే ఇంత కూడా నష్టం జరగలేదు, కాపాడుకోగలిగినాం. అంటే ఇది మేము ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్టే కదా. ప్రస్తుతానికైతే ఇక్కడ మన తూర్పు ఎమ్మెల్యే కూడా తూర్పు నియోజకవర్గంలోని కూడా ముంపు ప్రాంతాలను కూడా ప్రజలను ఆదుకునే పరిస్థితి తీసుకువస్తున్నా. ఇక్కడ గతంలో ఉన్న పొరపాట్లన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొత్తం సరిదిద్దుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోనూ కూడా రాష్ట్ర గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇంటిమేషన్ కూడా లేదు అని చెప్పి కూడా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇది మొత్తానికైతే తూర్పు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల పరిస్థితులు. ఇప్పటికైతే నన్నపనేని నరేందర్ కాలనీల పాటు కూడా నిత్యావసర వారం రోజుల పాటు కూడా నిత్యావసర వస్తువులను ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా అధైర్యపడకుండా కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముంపు ప్రాంతాల పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో